అంకుల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే జగన్ గారికి 151 సీట్లు వచ్చాయి. అంటే ఎవరు అనుకోని విధంగా వచ్చాయి. కొంతమంది చేసే విమర్శలు ఏంటంటే ఇవంతా ఈ ఎలక్షన్స్లో చాలా మోసాలు జరిగాయి, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయి అంటున్నారు. ఇది వాస్తవమే అంటారా? కాదు, మాది ఆంధ్ర పశ్చిమ గోదావరి జిల్లా. మాది గోల్ఫర్ మండలం. అక్కడి నుంచి వచ్చి మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, మేము ఇక్కడికి వచ్చాం. మాకు మెట్ట ఏరియా, మాకు బోర్లు గట్ట వాటర్కి మాకు బాగా కరెంట్లు ఇచ్చాడు వాళ్ళ డాడీ. ఆ అభిమానం మీద మేము ఓటు వేయగలిగాం. రాజశేఖర గారు వేసారు, మేము ఓట్లు వేయగలిగాం. మాకు రైతులకి అన్యాయం చేశాడు చంద్రబాబు గారు. దాని గురించి మేము జగన్ కావాలనుకుని మేము కోరుకున్నాం. మెట్టేసానికి మీ ఉద్యోగస్తులకి టౌన్లో ఏమైందో మాకు తెలియదు. మాకు జగన్ గారే కావాలి. అంటే హత్య చేసినా ఏం చేసినా అది లోకల్లో జరిగి మనకు తెలియదు. అది వాళ్ళు చేశారని ఇవాళ చేశారని బురద చల్లుతుంది తప్ప ఎవడో చేయడు. మేము 10 మంది కూర్చున్నాం. ఎవరు ఇష్టమైన వాళ్ళు వెళ్తుంటాం, వస్తుంటాం. అటాక్ వచ్చి వచ్చాడా దీని మీద పెడుతుంటారు. అంతేవరకు జరిగింది. రైట్ అంకుల్, ఇంకో విషయం చూసుకుంటే జగన్ గారు ముఖ్యంగా ప్రత్యేక హోదా తీసుకొస్తారని ఒక హామీ అయితే తీసుకొని వచ్చారు. సో అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? ఏమో చంద్రబాబు గారి లాగా 3 హామీలు ఆయన ఇచ్చాడు, ఏమీ చేయలేకపోయాడు. ఈ చేస్తే ఆయన ఇస్తే చేయగలుగుతాడు, ఇవ్వలేకపోతే ఈయన చేతులు ఎత్తేస్తాడు. అది ప్రస్తుతం కేసీఆర్ గారితో కొంచెం సత్సంబంధాలు ఏర్పడ్డాయి కదా, అది రాష్ట్రానికి మేలు చేసే పరిస్థితులే అంటారు అవన్నీ? మేలనే మనం అనుకుంటున్నాం. ఏంటంటే కొంచెం నిధులు వస్తాకి మనకి అవకాశం ఇస్తారు అని వాళ్ళంతా కలిసి మంత్రులు, ముఖ్యమంత్రులు అని మేము అనుకుంటున్నాం. మేము చూసినంత లెక్కలో. మోడీ గారి విషయానికి వస్తే అసలు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? మాకు తెలియదండి. అంతవరకు మాకు తెలియదు. మాకు జగన్ గారి గురించి కొంచెం కొద్దిగా తెలుసు, మాకు వ్యవసాయం గురించి. అంతేగాని ఈ రాజకీయాలు వీటి గురించి మాకు మా పల్లెటూళ్ళలో ఈ జగన్ గారే కావాలంటాడు. ఇప్పుడు ఈయనైనా పసిగడ్డ జగనే గారు అంటాడు, పడిపోయి చచ్చిపోతాడు. మేము ఆయన చూడలేదు, చేయలేదు. ముఖం చూస్తే నేను మాట చెప్తుంటే అవుతున్నాడు ఆయన. నిజం వద్దా? అది ఇంకో విషయం అంకుల్, పోలవరం విషయం చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. కొంతవరకు చంద్రబాబు గారు కూడా ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు జగన్ గారి హయాం వచ్చింది. జగన్ గారి హయాంలో అనేది కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా? ఏది ఎట్టి పరిస్థితుల్లో ఏ నిధులు ఇవ్వకపోయినా పోలవరం అవుతుంది, అవుద్ది, గ్యారంటీగా అవుద్ది. మా ఆమె నేను చూసా 2-3 సార్లు వెళ్ళా చూస్తాకి. అది మరి రాజధాని విషయం ఏంటంటే రాజధాని ముందుకెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయా? మాకు అది తెలియదండి. ఇక్కడ మేము ఎంత ఎక్కడ రాలేదు. మాది ఎక్కడో కొవ్వూరు అండి, రాజమండ్రి పక్క గోదావరి కాడ కొవ్వూరు మాది. అక్కడి నుంచి మేము మా అబ్బాయి జాబ్ చేస్తుంటే నేను కంటి ఆపరేషన్ చేయించుకుని అక్కడ తీసుకొచ్చి అంతవరకు మాకు. అంటే గత 5 ఏళ్లలో చంద్రబాబు గారు చూసుకుంటే ముందు ప్రత్యేక హోదా తెస్తా అన్నారు, మళ్ళీ ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. భూస్వాములకు పనిచేసింది కానీ మా రైతు వారికి ఎవరికి పనిచేయలేదు. భూస్వాములకు పనిచేసింది, అధికారులు పనిచేసింది తప్ప మాకు ఒరిగింది ఏమీ లేదు ఆయన వల్ల రైతుగా. అంటే భవిష్యత్తులో ఇంకా 5 ఏళ్ల పాటు పాలన ఉంది జగన్ గారిది. ఆ పాలన చూసుకోవాలనుకుంటే ముందు 40 రోజుల పాటు ఎలా చేశారో చూసుకుంటే ఆ పాలన గురించి అవగాహన. 2,70 కోట్లు ఎంతో అప్పు చేయడానికి అయ్యి పూడ్చుకుంటాకే చస్తున్నాడు. ఇంకా వీళ్ళు ఏం చేశాడు కదా 40 రోజులు? ఇలా కూర్చీలు బెంచీలు చదువుతూ సరిపోతుంది ఇంకా.